మేగడితో ఎగ్ ఫ్రై చేశాను. ఎందుకంటే ఈ మేగడ వేయటం వల్ల కొంచెం మీకు కింద ఆ గ్రీజీ నేచర్ వస్తుంది. దాన్ని ఎక్కువ మాడనీయకుండా వెంటనే చేసేది, త్వరగా మాడిపోయిద్ది. మన కాన్సెప్ట్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ అనేది వాడకూడదు, ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో రిఫైన్డ్ ఆయిల్ తిన్నామంటే ఇంకా మరణమే, గుర్తుపెట్టుకోండి. రిఫైన్డ్ ఆయిల్, వైట్ రైస్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. సో అందువల్ల ఇది ఎలా తినొచ్చు అని. సో మీ చపాతీలు కొంతమంది మంచివి కాదంటున్నారు. ఎస్, చపాతీ పిండి కూడా ఎక్కువ తినకూడదు నా ఉద్దేశంలో. ఇవన్నీ నా ఒపీనియన్లే. నేను రీసెర్చ్ చేసి కొన్ని కంట్రీస్లో వీడియోస్ కూడా చూసి పెట్టేయే తప్ప నేను సొంతగా తెలివితేటలు కాదు. నేను నమ్మేది ఏంటంటే న్యాచురల్గా ఏదైతే మనం తింటామో, అంటే దాన్ని ప్రాసెస్ చేయకుండా తింటామో ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటాం. దాన్ని వేరే ఫామ్లోకి ప్రాసెస్ చేసి వైట్ షుగరో లేదంటే ఇట్లా ఏదైనా ప్రాసెస్ మార్చి మనం తిన్నామంటే అది మన హెల్త్ పాడైపోయిద్దని. చూడండి, ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మామూలే. కళ్ళుప్పు వేసుకుంటాను నేను, ఇప్పుడు టేబుల్ సాల్ట్ వాడను 90%. తర్వాత మీకు కావాల్సిన ఏవైతే ఉంటాయో అవి వేసుకోండి. ఖచ్చితంగా బయట నుంచి మాత్రం ఏదైనా మీరు తినేటప్పుడు బయట నుంచి తెచ్చినవి వేసుకోవద్దు. మీరు వీరంటి వరకు ఇంట్లో అన్ని తయారు చేసుకోండి, అది మీకు హెల్దీ. న్యాచురల్లీ తినండి, ఆర్టిఫిషియల్ తినొద్దు. ఒక్కసారి మనకి 100 కోట్లు ఉన్నా సరే హెల్త్ బాగోకపోతే ఒక్కసారి ఈ దృశ్యం గుర్తుపెట్టుకోండి. ఐసీయూలో మనం చూస్తూ ఉంటాం, మన అమ్మ నాన్న, మన అక్కో తమ్ముడో మన వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఆ డోర్కి ఎదురు చూస్తూ ఉండాలి. నిజం కాకపోతే 10 ఏళ్ల క్రితం ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి చూడండి. గొంతుకు ఒక హాస్పిటల్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఊరు బయట ఎక్కడో హాస్పిటల్స్, లేదంటే ఏదైనా సెంటర్, ఒక ఏరియాలో హాస్పిటల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు గొంతుకు ఒక హాస్పిటల్ అయిపోయింది, రేపు 4 ఏళ్ళకి ఒక హాస్పిటల్ అయిపోయింది. సో వీలైనందుకు న్యాచురల్గా తినండి. చపాతీలు కూడా నేనైతే నెలకు ఒకసారి తింటాను. ఎగ్ ఫ్రై అయితే మీరు రోజు తినొచ్చు, కానీ ఇలా చేసుకొని తినండి. వీలైనంతవరకు హెల్దీగా ఉండండి. ఇలా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అంటే చాలా మందికి భయం, అందువల్ల ఇలా కాదురా బాబు, ఇలా కూడా చేసుకొని తింటే హెల్దీగానే ఉంటారు. అచ్చంగా పచ్చియే కాదు, ఇట్లా కూడా చేసుకొని హెల్దీగా తినండి అని ఈ వీడియోలు. వంటల వీడియోలు కాదు ఇవి, హెల్దీ ఫుడ్ వీడియోస్. అందరికి షేర్ చేయండి, కొంతమంది హెల్త్ అయినా బాగుపడుతుంది ప్లీజ్.